నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చిన ఒక్క లైక్ నా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. అలాగే యూట్యూబ్ ఏంటంటే ఇంకొక 10 మందికి ఈ వీడియోని అయితే రికమెండ్ అయితే చేస్తుంది. మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకో 10 మందికి అయితే వెళ్తుందండి. మీరు చేసిన ఒక చిన్న హెల్ప్ నా ఛానల్కి అయితే మాత్రం చాలా పెద్ద హెల్ప్ అనమాట. ఇది వచ్చి నేను ఉదయం టిఫిన్ వచ్చేసి అటుకులు ఉప్మా అయితే చేసుకున్నానండి. అంటే అటుకులు ఉప్మాతో మనం మెరుగ బజ్జీ తింటే బాగుంటుంది అనమాట. నేను ఏంటంటే చల్లమిరపకాయలు ఉంటాయి కదండి, అవి అయితే వేపానండి. అటుకుల ఉప్మాతో ఈ చల్లమిరపకాయలు కూడా బాగుంటాయండి. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి నేను గుమ్మడికాయ ఉంటుంది కదండి, అంటే కూర గుమ్మడికాయ అంటారు కదా, అదైతే కూర వండుదామని చెప్పి కట్ చేసానండి. ఈ కూర అంటే చాలామంది ఇష్టపడతారనమాట. అంటే కొంతమంది తెలియకపోవచ్చు, కొంత తెలిసిన వరకు అయితే మాత్రం ఈ కూర అంటే చాలా ఇష్టం, అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నాకైతే అంతగా నచ్చదు, కానీ మా ఇంట్లోకి అయితే బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేస్తాం కాబట్టి బాగా స్వీట్గా అయితే ఉంటుందండి. నాకు స్వీట్ అంటే అంత ఇష్టం ఉండదు, అందుకని చెప్పి నేనైతే ఇష్టపడను. కానీ ఈ కర్రీ అయితే మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇదే మనకు అస్తమానం కూడా దొరకదండి. ఈ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసేయడం అనమాట. ఇందులో గింజలు ఉంటాయి కదండి, చూపిస్తున్నాను. మనకి ఈ గింజలు కూడా తింటారండి, ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట. ఈ గింజలు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదండి, గుమ్మడికాయ సీడ్స్, అవి మనకి ఆన్లైన్లో కూడా అమ్ముతారనమాట. ఇవి మనం ఒక రోజంతా ఎండబెట్టి తర్వాత ఉడుచుకుని తింటే మంచిది అనమాట. ఆ గింజలు వచ్చేసి ఇక్కడైతే నేనైతే కర్రీ అయితే చేస్తానండి. ఇందులో వచ్చి వాటర్ అనేది చాలా తక్కువ అయితే వేయాలండి. మనకి చూస్తానికి కాయ చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది కదా, కానీ అయితే చాలా వెంటనే మగ్గిపోతుందండి. నాకైతే ఫస్ట్ టైం తెలియక, అంటే చూస్తానికి చాలా గట్టిగా ఉన్నాయి చెప్పి ముక్కలు అని చెప్పి వాటర్ అయితే ఎక్కువైతే వేస్తాను అనమాట. అప్పుడైతే కర్రీ ఏంటంటే ఫేస్ట్ కింద అయిపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం బాగా ఫేస్ట్ కింద అయితే అయిపోయిందండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాటర్ అసలు వేయకూడదు, చాలా తక్కువ అయితే వేయాలండి, చాలా త్వరగా అయితే మగ్గిపోతుంది. ఇక్కడ వచ్చేసి నెయ్యి మెడ పెడదామని చెప్పి నేనైతే వెన్నపూస అయితే ఆడానండి. ఇది వచ్చి ముందు రోజు అయితే ఆడానండి. ఆడేసి ఏంటంటే టైం లేదని చెప్పి మరగ పెట్టదండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి దాన్ని మరగ పెడదాం కదా అని చెప్పి తీస్తున్నానండి. ఇది చూసారు భలే ఉంది కదండి, చాలా గట్టిగా, అంటే మన ఫ్రిడ్జ్ నుంచి మళ్ళీ కొంచెం గట్టిగా ఉండి చూస్తానికైతే ఎలా ఉందంటే పన్నీర్ లాగా అయితే ఉంది కదండి. నాకు వచ్చేసి ఒక 20 డేస్కి అయితే ఇంత వెన్న అయితే వస్తుందండి. అంటే 20 డేస్ అని కదండి, ఇంకా త్వరగా కూడా వస్తుంది. కానీ నేనేంటంటే ఎక్కువ పెరుగు మీద మేగడ అయితే తినండి, ఉంచేస్తాను. పెరుగు మీద మేగడ అంటే టేస్ట్ బాగుంటుంది, మనకి కొంచెం హెల్తీ కూడా అని చెప్పి నేనైతే ఎక్కువ అయితే తినండి, అప్పుడప్పుడు తీస్తాను అనమాట. అలా తినడం నాకు 20 డేస్కి అయితే ఇంత అయితే వచ్చిందండి వెన్నపూస అనేది. నాకేంటంటే ఇది ఒక 1/2 kg పైగానే వస్తుంది అనమాట నెయ్యి అనేది. ఇక్కడైతే నేను నెయ్యి అయితే మరగపెట్టేద్దామని చెప్పి ఎప్పుడు కూడా ఎక్కువ ఈ గిన్నెని మరగపెడతాను, ఎందుకంటే లోతుగా ఉంటుంది గిన్నె, చాలా అంటే మనకి త్వరగా పొంగిపోతుంది అనమాట. నేను ఏంటంటే ఇలా సిమ్లో పెట్టేసిన తర్వాత ఏదైనా పని అయితే చేసుకుని అలా సిమ్లో పెట్టేసి ఆ పైకి అయితే పొంగదని చెప్పి గిన్నెలు అయితే నేను ఎక్కువ మరగపెడతాను అనమాట. ఇక్కడ చూస్తారండి ఎయ్యగానైతే ఎలా కరుగుతుంది, ఐస్ క్రీమ్ లాగా అయితే ఉంది కదండి. నాకు ఇలా వేస్తుంటే అదంతటే అది కరిగిపోతుంది. బట్ నాకేంటంటే నేను ఎప్పుడు కూడా నెయ్యి అయితే ఈ గిన్నెనే మరగపెడతానండి, ఎందుకంటే ఇది వచ్చేసి చాలా లోతుగా ఉంటుంది అనమాట గిన్నె. అది వచ్చి ఇది కుక్కర్ గిన్నె అండి, అంటే ఎలక్ట్రానిక్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ గిన్నె అనమాట. ఇది నేను దీనికైతే యూజ్ చేస్తానండి. కుక్కర్ అయితే ఎప్పుడో పోయింది, నెయ్యి అయితే మరగపెడతాను అనమాట ఇందులో వచ్చేసి. ఎందుకంటే ఇది లోతుగా ఉండడం వల్ల ఏంటంటే పొంగిపోదు అనమాట పైకి. నేను ఇలా స్టవ్ మీద సిమ్లో పెట్టేసిన పని అయితే నేను చేసుకుంటానండి. ఇక్కడ చూసారు కదా వెన్న అయితే ఎలా కరుగుతుంది, స్టవ్ మీద పెట్టగానే అయితే కరిగిపోతుందండి. దీన్ని స్పూన్తో అయితే కలుపుతున్నాను అనమాట. ఆ స్టవ్ మీద అయితే నెయ్యి అయితే వెన్న అయితే పెట్టేంటుందండి. అది నెయ్యి అవటానికి అయితే చాలా టైం పడుతుంది కదా, అది నేను సిమ్లో పెట్టేసి నేను ఇక్కడ ఏంటంటే మొక్కను చూసారు కదండి, ఇది వచ్చి శంకు పువ్వులు అంటారు కదండి, ఆ మొక్క అనమాట. ఇందులో 2 కలర్స్ అయితే ఉంటుంది, నీలం ఉంటుంది అలాగే వైట్ కూడా ఉంటుంది కదా. ఇది మొక్క వచ్చేసి నీలంది అనమాట. నేను ఈ మొక్కను తెచ్చి 6 రోజులు అయిందండి. దీన్ని వచ్చి నీటిలో అయితే పెట్టాను అనమాట. బాగా ఏర్లు అయితే చూసారు అలాగ వచ్చేసినాయో, అంటే వేద్దామని చెప్పి డబ్బా అయితే ఏమీ లేదు అని చెప్పి నీటిలో అయితే పెట్టానండి. ఇంట్లో ఒక డబ్బా ఉంటే పాతది, దానికి ఏంటంటే పెయింట్ అయితే వేసి ఇలా డిజైన్ అయితే వేసానండి. డబ్బా అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, అంటే చాలాంది అనమాట. మూత అయితే పోయిందని చెప్పి నేనైతే మొక్కేద్దాం కదా అని చెప్పి దీనికి కొంచెం అందంగా ఉంటుందని చెప్పి ఇలా పెయింట్ అయితే వేసానండి. చెప్పాను కదా, ఇవి వచ్చి ఆ మొక్క ఉంటుంది కదండి, వాటి గింజలు అన్నమాట అండి, సీడ్స్ అండి. ఇవి ఎలా ఉన్నాయంటే చెట్టుగా ఉంటాయండి, ఇవి కూడా మనకు చెట్టుకుని ఎండిపోతాయండి. అవి ఎండిపోయి తీసుకుని అనమాట ఒక మొక్కతో పట్టి ఇవి కూడా నేను తెచ్చుకున్నానండి. చూసారు కదా మినువులు ఉంటాయి కదండి, అలా అయితే ఉన్నాయండి. నేనైతే ఇదే చూడటం అనమాట. ఈ విత్తనాలను అయితే చిన్న చిన్న మినప గింజల్లాగా ఉన్నాయి. ఇందులో నేను 3 కాయలను అయితే వేస్తున్నానండి. ఇది ఏంటంటే మనకి
తీగల టైప్ అయితే వస్తుందంటే మొక్క ఇది. మనం అయితే దీనికి మనకి ఎలా కావాలంటే అలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసే కదా మీకు తీగల టైప్ అయితే కనబడుతుంది. అలాగే ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి. ఈ పువ్వులు ఇప్పుడు చాలా మంది అయితే టీ కూడా తాగుతుంది, బ్లూ టీ అంటున్నారు కదా, వీటితో చేస్తారనమాట. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుందండి, శంఖం పూలు అన్నాను కదండి అది. ఇందులో 2 కలర్స్ అయితే ఉంటాయి, ఎక్కువ అయితే బ్లూ అయితే ఉంటుందండి, వైట్ అనేది చాలా తక్కువ అనమాట. అలాగే ఇది వచ్చి దీని పువ్వులు ఉంటాయి కదండి, ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నారు కదా మీకు ఎక్కువ షార్ట్స్, అదే యూట్యూబ్ వీడియోలో షార్ట్స్లో చూపిస్తున్నారండి, బ్లూ టీ అంటున్నారు కదండి, అవి అయితే పెట్టుకుంటారనమాట. కానీ చూసాను కూడా చాలా అందంగా ఉంటుంది. ఫ్లవర్స్ ఎలాగుంటాయి, బటర్ఫ్లై ఉంటుందండి, వాటర్ రకంగా ఉంటాయి అనమాట. అందుకే చూసి బటర్ఫ్లై లీఫ్ ప్లాంట్ కూడా అని అంటారండి, తెలుగులో అయితే శంఖం పువ్వులు అంటారు. అలాగే ఇంకో పేరు కూడా ఉందండి దీనికోసం, అపరాజిత మొక్క అని చెప్పి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్లో ఒక రకం అనమాట. అంటే స్నేక్ ప్లాంట్ అంటే 2 రకాలు ఉంటాయండి, ఒకటి వచ్చేసి పొడుగ్గా ఉంటాయి కదా, ఇది వచ్చేసి చిన్ని అనమాట. దీన్ని నేను ఒక 2 ఆకులు అంటే వేసానండి, వేసి ఇంకో కుండీలు వేసి వదిలేసాను అనమాట. వేసి నేను ఒక 4-5 నెలలు అయితే అవుతాయండి. ఇప్పటికైతే ఇలా వచ్చింది చూసారు కదండి. మొత్తం కూడా చుట్టూ అయితే చిన్న చిన్న మొక్కల కింద అయితే పిలకలు అంటారు కదండి, అలా అయితే వచ్చేసింది. ఇందులో ఒక 7-8 అయితే ఉండొచ్చింది. ఇక నేను వేరే డబ్బాలు వేద్దాం కదా అని చెప్పి తీసాను అనమాట. తీసి అందరిలో అయితే నీటిలో అయితే పెట్టానండి. అంటే ఇప్పుడు ఆ డబ్బాల తర్వాత వేద్దామని చెప్పి ఇంట్లో మనం వాళ్ళని డబ్బాలు ఉంటాయి కదా, వాటికి వచ్చి పెయింట్ చేసి పెడదామని చెప్పి పెట్టాను అనమాట. అలాగే ఇది ఒక రకం స్నేక్ ప్లాంట్ అండి. ఇది చూసారు, ఇది ఏంటంటే పొడుగ్గా ఉంటాయి అనమాట ఆకులు, అవి వచ్చేసి చిన్న చిన్న అనమాట. ఇక్కడ ఈ ఆకులు చూస్తున్నాయి కదండి, ఇవి వచ్చి సీజర్ ప్లాంట్ అంటారు కదా, అవి అనమాట. నేను ఆ ఆకులు కూడా ఇలా పెట్టానండి. కింద మీకు చూపిస్తున్నాను కదా, చిన్న దుంప టైప్ అయితే వచ్చింది కదండి. మనం ఈ ఆకులు ఏంటంటే స్నేక్ ప్లాంట్ అలాగే సీజర్ ప్లాంట్ ఆకుల్ని నీటిలో కానీ లేకపోతే ఇలా మట్టిలో కానీ పెట్టిన ఒక 20 డేస్కి అయితే ఇలా ఏర్లు అయితే వస్తాయండి. ఇది నేను ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట, అక్కడ ఉంటే చెప్పి తెచ్చి పెట్టానండి. ఇది వచ్చి 20 రోజులు అనమాట. ఇలా పెట్టి మీకు అయితే కనిపిస్తుంది కదండి, కింద అయితే ఏర్లు అయితే వచ్చినాయి కదండి. ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే కుండీలు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుందామని చెప్పి పక్కన పెడుతున్నానండి దీన్ని. అలాగనే కదండి పక్కన చిన్న ఆకులు చూస్తారు కదా, అవి కూడా ఏదైనా సరే మనకి అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటిని ఏంటంటే మనం నీటిలో కానీ లేకపోతే మట్టిలో కానీ పెట్టి ఒక 20 డేస్ తర్వాత మనకి అక్కడికి ఏర్లు అనేవి వస్తాయండి. ఇది కూడా సేమ్ కింద చూపించాను కదండి, అదనమాట. దీని కనుక మనం బాగా ఎండలో కనుక పెడితే కనుక ఆకుల షేడ్ అయితే ఎలా ఉంటుందండి. అలా కాకుండా కొంచెం కనుక సేమ్ ఎండకు తగలకుండా ఉంటుంది, కొంచెం లైట్ ఎండ తగులుతుంది కదండి, అక్కడ వేస్తే కనుక ఆకులు అనేవి ఆ షేడ్లో అయితే ఉండవు అనమాట. అలా ఇది వచ్చి గట్టి గులాబీలు అంటారు కదండి, అవి అనమాట. ఇది వచ్చి చిన్న వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటికైతే హోల్స్ పెట్టి ఇలా పెట్టాను అనమాట. ఇది పెట్టిన ఒక 4 రోజులు అయితే అయిందండి. ఏంటంటే ఈ మొక్క అంతా ఎదిగిపోయిన తర్వాత మనకి మొక్క అంతా ఎదిగిన తర్వాత మనకైతే ఆ బాటిల్ అయితే కనిపించదు అనమాట. చూస్తానికి రౌండ్గా బాల్ అయితే ఉంటుందండి. నా పని అంతా అయితే నెయ్యి అయితే మరిగిపోయింది అనమాట. మనం నెయ్యి మరిగిన తర్వాత అందులో ఒక తమలపాకు అలాగే కొంచెం మెంతులు కానీ పెరుగు కానీ వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇక్కడ తమలపాకు అయితే చూస్తారు కదండి, చాలా పెద్దదైతే ఉంది తమలపాకు, అందుకని చెప్పి నేనైతే ఒకటి వేసాను అనమాట. అలాగే ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకున్నానికి మంచి స్మెల్ అయితే వస్తుందండి. నెయ్యి కూడా కమ్మగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి చూసారు కదా, రెడ్ కలర్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని నేనైతే నేను మూత అయితే పెట్టేసుకుంటానండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయితే అవుతుంది అనమాట నెయ్యి అనేది. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా మిగిలిన వీడియోలు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి.